జిల్లాల విభజనపై కమిటీ వేస్తాం, ప్రజాభిప్రాయాన్ని బట్టే మార్పులన్న రేవంత్, అభ్యంతరాల్ని పరిష్కరిస్తామన్న సీఎం. కొత్త జిల్లాలు రద్దు చేస్తే ఊరుకోం, చంద్రబాబు కోసమే పాలమూరుని పక్కన పెట్టారు. కేసీఆర్ 90% పూర్తి చేశారన్న కేటీఆర్. భూహారతిగా మారింది. జనగామ జిల్లాని తీసేయాలని చూస్తున్నారు. మనోభావాలతో ఆడుకోవద్దన్న పల్లా. పోలవరం నల్లమల సాగర్పై కీలక తీర్పు. తెలంగాణ పిటిషన్కు విచారణ అర్హత లేదన్న సుప్రీం. సివిల్ సూట్ ఫైల్ చేస్తామన్న ప్రభుత్వం. విచారణకి అర్హత లేని పిటిషన్ వేశారు. ఏపీ అక్రమ ప్రాజెక్టుకి రేవంత్ సహకరిస్తున్నారు. చంద్రబాబుకి ఫెస్టివల్ గిఫ్ట్ ఇచ్చారన్న హరీష్. ఏపీ కోరుతోందే తెలంగాణ చేస్తోంది. ఒక పద్ధతి ప్రకారం ఏపీకి సహకరిస్తోంది. నల్లమల సాగర్పై జగదీష్ రెడ్డి విమర్శలు. నల్లమల సాగర్తో ఎవరికీ నష్టం లేదు. కాళేశ్వరంపై తాము అభ్యంతరం చెప్పలేదన్న చంద్రబాబు. వృధాగా పోయే నీటినే వాడుకుంటామన్న నిమ్మల. కార్యదర్శులు పనితీరు మెరుగుపరుచుకోవాలి. నెలాఖరులోగా కేంద్ర నిధులు తీసుకురావాలి. పని చేయలేకపోతే వివరణ ఇవ్వాలన్న చంద్రబాబు. జగన్ వీకెండ్లో బెంగళూరు వెళ్తే తప్పేంటి, కుట్రలు చేయాల్సిన అవసరం లేదన్న అంబటి. దేవుణ్ణి అడ్డం పెట్టుకుంటున్నారని కౌంటర్లు. తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు డిఏ పెంపు 30% నుంచి 33.67% డిఏ సవరణ. జూలై 1 నుంచి డిఏ అమలు. మంత్రుల శాఖల్లో సీఎం తలదూర్చారు. బీఆర్ఎస్ నేతలు ఇష్టానుసారం విమర్శిస్తున్నారు. 20 ఏళ్లు కాంగ్రెస్ సర్కారే ఉంటుందన్న కోమటిరెడ్డి. ఇంద్రకీలాద్రిపై వరుస వివాదాలు. నిరసనకు దిగిన వైసీపీ నేతలు. ఇప్పుడు పవన్ ఏం చేస్తారని ప్రశ్న. నారావారిపల్లికి చంద్రబాబు, లోకేష్ ఈ నెల 15 వరకు సొంతూళ్లోనే సీఎం కుటుంబం. రేపు పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు. కల్తీ మద్యం కేసులో ముగిసిన రిమాండ్. కోటికి అద్దేపల్లి బ్రదర్స్, జోగి బ్రదర్స్. ఈ నెల 23 వరకు రిమాండ్ పొడిగింపు. కర్నూలు జిల్లా జంట హత్యల కేసులో పురోగతి. 13 మంది నిందితుల అరెస్ట్. కందనాతి గ్రామంలో పోలీస్ పికెట్ ఏర్పాటు. పటాన్చెరులో గంజాయి స్వాధీనం. 46 లక్షల విలువ ఉంటుందన్న పోలీసులు. ఏపీ నుంచి మహారాష్ట్రకి తరలిస్తున్న ముఠా. పిఎస్ఎల్వి C-62 రాకెట్ ప్రయోగం విఫలం. 4వ దశలో శాటిలైట్తో తెగిన సంబంధాలు. డేటా విశ్లేషిస్తున్నామన్న ఇస్రో చీఫ్. జీవీకే చీఫ్ విజయ్పై సిబిఐ ప్రశ్నల వర్షం. 6 గంటల పాటు విచారణ. రేపు కూడా ప్రశ్నించబోతోన్న సిబిఐ. వారణాసిలో అక్రమ నిర్మాణాల కూల్చివేత. అడ్డుకున్న వ్యాపారులు. బందోబస్తు మధ్య కొనసాగుతున్న కూల్చివేతలు. ఉపాధి హామీ పథకంపై పోరాడతాం. పేదలకి బదులు కార్పొరేటర్లకు సాయం చేస్తున్నారు. రాష్ట్రాలపై అదనపు భారం మోపారన్న ఖర్గే. భారత్లో జర్మనీ ఛాన్సలర్ పర్యటన. గుజరాత్లో మర్జ్తో మోదీ సమావేశం. 2 దేశాల మధ్య 19 కీలక ఒప్పందాలు.